భారత ప్రభుత్వం రక్షణ రంగం బలోపేతం కోసం కీలక నిర్ణయం తీసుకుంది. మేక్ ఇన్ ఇండియాకు ఊతమిచ్చేలా మరో ముందడుగేసింది. ఇండియన్ ఆర్మీకి అధునాతన ఆయుధాల కొనుగోలు కోసం ఇటీవలే భారీగా నిధులు కేటాయించిన కేంద్ర మంత్రిమండలి తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారత అమ్ముల పొదులోకి మరిన్ని ఫైటర్ జెట్లు చేర్చేందుకు రెడీ అయింది. ఇందుకోసం 62,000 కోట్ల ఒప్పందానికి ఆమోదమిచ్చింది. ఈ ఒప్పందంతో 97 లైట్ కాంబాట్ ఫైటర్ జెట్లను భారత ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. ఇక యుద్ధ విమానాల తయారీ బాధ్యతలను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కు అప్పగించింది. తాజాగా కేంద్ర కేబినెట్లో ఆమోదంతో యుద్ధ విమానాల ఉత్పత్తిని ప్రారంభించడానికి లైన్ క్లియర్ అయింది. ఇక 2021లోనూ 83 విమానాల కోసం రూపాయలు 48,000 కోట్లు ఆర్డర్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ కొత్త ఆర్డర్తో ఐఏఎఫ్ కోసం మొత్తం తేజాస్ మార్క్ 1A జెట్లను సంఖ్య 180కి చేరనుంది. ఈ జెట్లు పాత MiG-21 ఫైటర్ జెట్లను రీప్లేస్ చేయనుంది. ఇక రాబోయే వారాల్లో దశల వారీగా డెలివరీ కానున్నాయి. ఈ తేజాస్ మార్క్ 1A విమానాలు మెజారిటీ భాగాలు భారత్లోనే తయారు కానున్నాయి. ఏవియానిక్స్ రాడార్లు 65% కంటే ఎక్కువ విడిభాగాలు స్వదేశంలోనే రెడీ చేయనున్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ఆత్మనిర్భర్ భారత్ అలాగే మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలకు బలాన్ని ఇవ్వనున్నాయి. ఇక హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ రానున్న కాలంలో 200 కంటే ఎక్కువ తేజస్ మార్క్ 2 జెట్లు 5వ తరం అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ కోసం ఆర్డర్లను కూడా పొందే అవకాశం ఉంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.